చక్కగా. ఇప్పుడైతే మాకు కొంచెం ప్రోత్సాహం వస్తుంది. ఇవి వచ్చేసి దేనికి అనుకుంటున్నారు ఫ్రెండ్స్, ఇందాక బొబ్బర్లు అయితే ఉడకబెట్టి అన్నాం కదా, ఆ ఉడకబెట్టిన వాటర్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ వాటర్ని అయితే తాలింపు అయితే పెడుతున్నాం అన్నమాట. అంటే బాగా మరిగించి కొద్దిగా ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అలాగే పసుపు కొద్దిగా అంత పసుపు వేసాము, ఇంకా కారము ఇలా తిప్పుకున్నాక ఇప్పుడైతే కారం ముద్ద అయితే వేసేసింది అన్నమాట. ఇలా అయితే వేసేసి చక్కగా తిప్పేస్తుంది, మగ్గిచ్చేస్తుంది. అవతల మా చెల్లి అయితే చేస్తుంది, అవతల నేనైతే ఫోన్ పెట్టామన్నమాట. ఇదిగోండి ఇలా టమాటా ముక్కలు కూడా సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని ఇలా అయితే మగ్గ పెట్టేస్తాను, ఇందులో అయితే వేసుకొని. ఇప్పుడైతే కాస్తంత ఉప్పు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఉప్పు ఎక్కువ కాకోకుండా, ఎక్కువ అయితే తినలేం ఫ్రెండ్స్, కష్టం ఇప్పుడు దాన్ని అంతా పాడేస్తుంది. తక్కువ అయితే ఏం కాదు, అందుకని తక్కువ వేస్తాను అనమాట. కొద్దిగా నిమ్మరసం, సరిపాటు నిమ్మరసం అన్నమాట. నాకైతే పులుపు నచ్చదు ఫ్రెండ్స్, అందుకని ఎక్కువ పిండనివ్వట్లేదు. మా చెల్లేమో నిమ్మరసం ఎక్కువ పిండుతాని, నేనేం వద్దని, లేదు పిండుతాని మా చెల్లి నేను వద్దని, ఇట్లా వాదన జరుగుతుంది. ఇంకో మొత్తానికైతే అయిపోయి ఇప్పుడైతే ఇగోండి ఇందాక మనం చెప్పా కదా బొబ్బర్లు నీళ్ళని, అవి అయితే తిరగబోత పెట్టేస్తున్నాం అనమాట. అదేమో జీలకర్ర తాలింపు పెట్టింది జీలకర్ర ఉంటే దాన్ని కొద్దిగా వేసాను నేను. ఇప్పుడైతే ఇలా తిప్పేసి మళ్ళీ అదే గిన్నెలో అయితే తిరగబోత పెట్టేస్తుంది మా చెల్లి. సూపర్ ఉంది ఫ్రెండ్స్, చూడడానికి అయితే